హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. టుడే బ్లాగ్ వచ్చేసి అయితే శ్రీకాకుళం టు భీమవరం జర్నీ అయితే చేస్తున్నాము. అంటే బాబు విజయవాడ కూడా వెళ్ళిపోతాడు, హాలిడేస్ అయిపోయి. అలానే చెల్లెళ్ళ అబ్బాయి కూడా డ్రాప్ చేసేయాలి. ఇంకా మా లగేజ్ చూడండి ఎంత ఉంది. దీంట్లో 2 బ్యాగులు వచ్చేసి అయితే చెల్లి వాళ్ళది, అంటే హోమ్ థియేటర్ ఒకటి ఉంది, బట్టల మూట ఒకటి అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక మీరు వచ్చేటప్పుడు తీసుకుని రండి అనేది చెప్పారు. ఇంకా అవైతే తీసుకుని వెళ్తున్నాము. మాతో పాటు ఇంకా తమ్ముడిని మరదలు కూడా వస్తున్నారు. చెల్లి వాళ్ళని పిలుపు చేసింది, కొత్తగా పెళ్ళి అయింది కదని పిలుపు చేస్తే ఇంకా అందరం కూడా కలిసి జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా మేము వైజాగ్ నుండి మాకు భీమవరంకి రిజర్వేషన్ అయితే దొరికింది. ఇంకా శ్రీకాకుళం నుండి వైజాగ్కి అయితే టికెట్ తీయడానికి తమ్ముడిని మా బాబు అయితే వెళ్ళారు. మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కిపోయామండి. మేము 7 గంటల వరకు శ్రీకాకుళంలో ఉన్నాము. ఇంకా ఎందుకంటే నాకు వైజాగ్ నుండి 10 గంటలకి రిజర్వేషన్ అయిపోయినది బస్సుకి. కానీ బస్సుకి అందుతామా లేదనుకుని చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే వైజాగ్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. అయినా మేము కరెక్ట్గా 1 గంట ముందైతే దిగిపోయామండి వైజాగ్లో. ఇంకా దిగిపోయి మా బస్సు టైం కూడా అయిపోయింది. ఇంకా బస్సు ఎదుక్కొని మొత్తానికి అయితే భీమవరం బస్సు అయితే ఎక్కిపోయామండి. ఇంకా ఎక్కిపోయిన తర్వాత ఏంటంటే ఫుడ్ తీసుకున్నాము, ఇంటి దగ్గరే పట్టుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా తినేసుకొని హాయిగా అయితే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ మేము 5:30కి మాకు దింపేశాడు భీమవరంలో. వాతావరణం అయితే వర్షం పడినట్టు ఉంది. భీమవరంలో వాతావరణం అయితే ఉదయం సరికి చాలా కూల్గా చల్లగా హాయిగా ఉందండి. చల్లటి గాలితో ప్రశాంతంగా ఉంది. ఈ తూర్పు గోదావరి సైడ్ వస్తే ఏంటంటే చెట్లు, కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మన సైడ్ అయితే కొద్దిగా చెట్లు, కొబ్బరి చెట్లు కానీ ఏ చెట్లు అయినా కొద్దిగా తక్కువ. ఎందుకంటే ఎక్కడికక్కడే భూములు తవ్వేసి అపార్ట్మెంట్లు లేపేస్తున్నారు కనుక మనకైతే తక్కువ. ఇంకా మొత్తానికైతే చెల్లెలు ఇంటికి వచ్చేసాము. ఇంకా మంగళవారం కావడం చెల్లి అయితే తమ్ముడుకుని మరదలకైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకుని వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసారు. ఇంకా టిఫిన్ కూడా పెట్టేశాను. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా నేను వాళ్ళకి భీమవరంలో పొటల్స్ దొరకవంట. అందుకని నేను పొటల్స్ ఉన్ని ములక్కాడలు కూడా తీసుకుని వెళ్ళాను. ఇంకా పొటల్స్ ఫ్రై ఉన్ని అలానే ములక్కాడ కూర, సాంబార్ అయితే ఈ పూటకైతే చేసేసామండి చెల్లి నేను కలిసి. ఇంకా మేనల్లుడితోనైతే మాముని అత్త ఎద్దులోట్లు ఆడుతున్నారు. అంటే గేమ్ కోసం ఇప్పుడు పిల్లలు బాగా ఫోన్లు అంటున్నారు కదా, దానికోసమే డిస్కషన్ ఇక్కడ అవుతుంది. మా చెల్లి అయితే ఇక్కడికి వచ్చాక ఫోన్ నాట్ అలౌ అనుకొని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చెల్లి. అది ఫోన్ ఇవ్వడానికి లేదనుకుని అంటే ఇంకా వాడైతే అల్లరి పెడుతున్నారు వాళ్ళ మామయ్య దగ్గర. కానీ అమ్మ చెప్తేనే ఇస్తామనుకొని వాళ్ళైతే అంటున్నారు. అది ఇలాగైతే మా అమ్మతోనే అత్తతోనైతే కొద్దిసేపు అయితే ఆటలు ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇంకా మొత్తానికి మంగళవారం అయితే అక్కడ సంత ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ సంతకైతే చెల్లి మమ్మల్ని అందరినీ అయితే తీసుకుని వెళ్ళింది. అంటే నేనంటే ఎన్నిసార్లు వెళ్ళాను చూసాను, కానీ తమ్ముడిని మరదలు చూడలేదనుకుని అలా తీసుకుని వెళ్తే నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను. ఇంకా మా మరదలు చేపలు ఫ్రెష్గా బతుకున్న చేపలు అయితే కనిపించాయి అనుకొని ఇంకా చేపలు తీసుకోమనుకుని అన్నది. తన కోసం అయితే చేపలు అయితే తీసుకొని అవి కోయిస్తుంది. చూడండి మన సైడ్ అస్సలు ఇలాంటి బతికిన చేపలు దొరికితే జనాలు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఫ్రెష్వి నాన్ వెజ్ తినాలంటే తూర్పు గోదావరి కంపల్సరీ వెళ్ళాల్సిందని. చేపలు చూడండి ఎలా కదులుతున్నాయి. చేపలు కాదు, చికెను, మటన్ అన్నీ కూడా ఒకే సంతలోనే మంగళవారం ఈవినింగే ఈ సంతలో అన్నీ కొనేసుకుంటారంట జనాలు. నాన్ వెజ్ కూడా కొనేసుకొని ఉంచుకుంటారంట వారానికి ఒక్కసారి. ఇంకా ఇలాగా ఏవి కావాలంటే అవి అయితే కొనేసుకుంటున్నారు. ఇంకా ఏదో మూడు పిల్లలు అయితే కీచులు ఆడుకుంటున్నారులేండి. ఇంకా ఈ కత్తి చూడండి, మేకపోతుకి బలెట్టినప్పుడు కత్తి ఎలాగుంటుందో ఆ టైపులో అయితే కత్తి ఉంది చూడండి. కాస్త చాలా జోరుగా ఉంది, చాలా ఫాస్ట్గా కటింగ్ కూడా అయిపోతుంది. చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా ఇవి వచ్చేసంట ఏవో చిన్న చేపలు ఏదో పేరు చెప్పాడండి ఆయన, నేను మర్చిపోయాను. కానీ ఫ్రెష్గా ఉన్నాయండి, అన్నీ ఫ్రెష్ అని చేపలేని. ఇంకా బ్రతుకున్న పీతలు కూడా చూడండి. నాకైతే పీతలు చాలా ఇష్టం. అందుకే చెల్లి నా కోసం అయితే పీతలు తీసుకుంది. అంటే మనిషికి ఒక రకం తీసుకుందండి. మొత్తానికి పీతలు చూడండి ఎలా కదులుతున్నాయి. మన సైడ్ అయితే ఇలాంటివి దొరకవు కదా. ఇంకా చేపలు కూడా లైవ్లోనేనండి ఆక్సిజన్ పెట్టేసి వాటర్లోన
చేపలు దాంట్లో పెట్టేసి ఏ చేప కావాలంటే ఆ చేప మనకి తోక కాదు చేప రకంగా, మన సైడ్ అయితే తోక వేస్తారు కానీ అటు సైడ్ ఏంటంటే చేప పరంగా మాట్లాడుకుంటారు డబ్బులకి. ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, అలా లైవ్లో చూస్తే మాత్రం ఎవరు కొనుక్కొని ఉంటారు చూడండి. ఇంకా మేమైతే చేపలు పీతలు తీసుకున్నాము. ఇంకా మా తమ్ముడి కోసం అయితే మా చెల్లి గట్టి తిరుగుతుంది, ఏం కావాలరా నీకు అనుకుని అయితే అడుగుతుంది. ఇంకా చెల్లెము తమ్ముడు కోసం అయితే ఇంకా చికెను మటన్ ఏదో తీసుకోవాలని అనుకుని అయితే ఇటు సైడ్ వచ్చేసిందండి. ఇంకా చూడండి ఇటు సైడ్ ఇలాగా కోళ్ళను అయితే ఇలాగ అదే ఏకలు అన్నీ పీకేసి ఇలాగ తాడుకైతే వేలాడదీస్తారంట. ఫ్రెష్గా అప్పటికప్పుడే సంత అన్నప్పుడు అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా ఒక సైడ్ మటన్, ఒక సైడ్ అయితే చికెన్ చూస్తుంటే కళ్ళు జిగలు అంటున్నాయి. ఏదైనా నాన్ వెజ్ తినాలంటే కంపల్సరీ తూర్పుగోదావరి సైడ్ వెళ్ళాలి. ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొద్దిగా ఏదో వాదించుకున్నట్టు అలాగా చెల్లి అయితే చేస్తుంది. మొత్తానికైతే మా మార్కెట్ అన్నీ అవుతున్నాయి కానీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే బాబోయ్ అనిపిస్తుంది. మా తమ్ముడైతే మరీ ఏంటక్క ఇది అనుకొని వాడైతే ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే మన సైడ్ అంత ఫ్రెష్గా అంత దీనిగా ఉండవు కదా, అందుకని అలాగ చూస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి అయితే మటను లివర్ అంట, లివరా గుండెకాయ కాదు లివర్ అంటారు కదా, అది చూడండి అలాగ వేలాడదీసినట్టు. అయితే ఇంకా మొత్తానికి అయితే నాన్ వెజ్ అన్నీ ఒక సైడు, అంటే వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ అయితే పెడతారు. ఇంకా నాన్ వెజ్ తొలకి ఇది అయిపోయింది. ఇంకా ఆ మూట వచ్చేసి అయితే మా మరదలకి అయితే అప్పచెప్పేసి ఇంకా మా చెల్లి అయితే కూరగాయలు కొనడానికి వెళ్ళింది. మా మరదలకి వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఎండ నెత్తలు కావాలంటే 10 అంటే వచ్చాము. కానీ చిన్న నెత్తలు, ఇసుక అయితే లేదు కానీ చిన్న నెత్తలు వద్దులే అనుకుని మళ్ళీ మా మరదలు అనేసింది. కానీ అతను 50 రూపాయలకైనా ఇస్తానమ్మా ఎన్ని కావాలంటే అన్నీ అనుకుని అంటే, కానీ మరి వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేస్తాంలే అనుకున్నాం. కానీ చాలా నెలలు అయిందండి పిక్క సోడా చూసేసి. ఇంకా సంత అనేటప్పుడు అన్నీ ఉన్నాయండి, మొక్కలు వేసుకునే విత్తనాలు, రకరకాల విత్తనాలు, ఇవన్నీ ఇంకా జనాలు కొనేసుకుంటున్నారు. మొత్తానికైతే ఇంకా ఈ తినుబండారాల దగ్గరికి అయితే వచ్చేసామండి. మొత్తం అంతా మా సంత అయిపోయింది. సంత అయిపోయిన తర్వాత ఇంక ఈ డాల్ మిక్చర్ అయితే మా బాబుకి అయితే చాలా ఇష్టము, అందుకని నేను ఒక పావు తీసుకున్నాను. అలాగే లైవ్లోనే మనకు మిర్చి బజ్జీ వేస్తున్నారు. అలాగా వేడి మిర్చి బజ్జీ వేస్తుంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఒక 200 అయిపోయింది. అందరికి ఎవరికి ఏం కావాలన్నీ అయితే తీసుకొని అదైతే అలా మూట ఒక్కళ్ళకి అప్పచెప్పేసాము. ఇంకా మా చెల్లికి మామిడికాయలు తీసుకోమ్మా చేపల్లో వేద్దామా, నెల్లూరు చేపల పులుసు చేద్దాం అనుకుని అంటే సరేననుకుని మామిడికాయలు తీసుకుంది. ఇంకా చెల్లికి ఇంటికి ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ అయితే తీసుకుంది. ఇంకా చెల్లి అయితే వంకాయ ఫ్రై అయితే చాలా సూపర్గా చేస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. అందుకని వంకాయలు కొద్దిగా తీసుకోబమ్మ ఫ్రై చేద్దు కానీ అంటే సరే అనుకుని తీసుకుంది. మొత్తానికి అయితే సంత మొత్తం అయిపోయింది. ఇంకెవరో తెలిసిన వాళ్ళు కలిస్తే చెల్లి అయితే మాట్లాడుతుంది. అదే మా తమ్ముడి కలికి పరిచయం చేస్తుంది. సంత అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాగ కొద్దిగా వాతావరణం అయితే వేడిగా ఉంది. అంటే మనకి తూర్పుగోదావరి సైడ్ ఎలాగైనా కొద్దిగా వేడిగా అనిపిస్తుంది, మాకు ఎండ అనిపించింది. ఇంకా కూల్గా అంటే ఈ సబ్జా గింజలు అనుకున్నాను కానీ లెమన్ వాటర్లోనే సబ్జా గింజలు వేసేసుకొని అంటే అమ్ముతున్నారు. చాలా కూల్గా బాగుంది వదిన అనుకొని మా మరదల పిల్ల అయితే తాగుతుంది. ఇంకా మిక్స్డ్ బాదం పలుకులతో చేసింది. ఇంకా బెల్లంకి తినిపిస్తే తాగు అనుకుని బ్రతంలో ఆడుతున్నాడు. కొత్త పెళ్ళింది కదా, అతని ప్రేమ ఉంటుందిలేండి. ఇంకా మా చెల్లి కూడా ఒక గ్లాస్ పట్టుకుంది కొడుకు కోసము. ఇంకేం కావాలంటే ఇంకేం వద్దులే తల్లి, కొన్నిది చాలులే, ఇంటికి బయలుదేరదామా అనుకుని అంటే ఇంకా ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో అవన్నీ అయితే చెల్లి ఇచ్చేసి కొద్దిసేపు అయితే అలాగే సరదాగా మాట్లాడుకొని మొత్తానికి అయితే మళ్ళీ అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇలా చూసియండి మన భీమవరం సంత అయితే అలా ఉంటుందండి. మీకు దగ్గరలో ఎవరు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళకైతే తెలియపోవచ్చు సంత ఎలా ఉంటుంది అనుకుని అయితే నేను వీడియో తీయడం జరిగింది. ఇంకా మొత్తానికైతే సంత అంతా అయిపోయిన తర్వాత మనిషి ఒక బ్యాగులు పట్టుకొని అయితే ఇంకొక షార్ట్ కట్ దారి నుండి అయితే మేము వచ్చేస్తున్నాము. ఈ పక్కనే ఉంది ఎంఆర్ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషన్, అన్నీ సంత దగ్గరే ఉంటాయండి. అన్ని చెల్లెలకు దగ్గరలోనే అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఉన్న దగ్గరికి మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా చెల్లె అయితే నా కొడుక్కి మిక్స్డ్ బాదం పాలు ఇష్టం అనుకొని గ్లాస్ అయితే ఒకటి తీసుకుంది, ఎక్స్ట్రా తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి అన్నీ ఎక్కడెక్కడ సరి తీసుకొని అయితే ఈవినింగ్ మేము మా ఊళ్ళమ్మ గుడికి అయితే అందరం బయలుదేరిపోయి వచ్చేసాము కదండి. భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడి ఫేమస్ కదండి. ఇంకా మేము మార్కెట్ అన్ని చేసుకొని
చేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి కరెక్ట్గా 8:45 అయ్యిందండి. 8 గంటలకు బయలుదేరితే మాకు 8:45 అయ్యింది. ఇంకా జస్ట్ మరొక పావు గంట 8:45 10 నిమిషాలతో 9 అయ్యింది. ఇంకా షాపులు అదే గుడి మూసిన టైం అయిపోయింది. దర్శనం అవుద్దా లేదా అనుకున్నాము. మొత్తానికి మా దర్శనం అయిపోయిన తర్వాత 2 నిమిషాల తర్వాత అయితే గుడి అయితే మూసేశారు. ఏదైనా దేవుడి ఆజ్ఞ ఉన్నదే కానీ చేమైనా కొట్టదంటారు కదా, అలాగా దేవుడు అమ్మవారి దయ ఉంది. అందుకే మాకు దర్శన భాగ్యం అయితే కలిగింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చాము, టైం కూడా 9 అయిపోయింది. ఇంకా అమ్మ దర్శనం అవుతుందా లేదనుకుని అయితే అనుకున్నాను. కానీ మొత్తానికైతే దర్శనం అయితే చక్కగా అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే కొద్దిసేపు కూర్చొని ఇంకా ఎవరికి ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ తీసుకొని ఇంకా ఫోటో కొట్టి మా ఊళ్ళో మా తల్లి అమ్మవారి ఫోటో కొట్టి అయితే తమ్ముడైలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ అదే బేరం ఆడుతున్నారు. ఇంకా బేరం అంతా అయిపోయిన తర్వాత తీసేసుకొని ఇంకా ఇప్పుడే వచ్చాము. ఇంక ఇంటికి వెళ్తాం అనుకుని ఇంకా ఐమాక్స్కి అయితే దూరమండి అందరం ఉన్న. ఇంకా చూడండి వీళ్ళు ఎలాగా ఒక్కొక్కరు అంటే 9 దాటిపోయింది కదా, ఒక్కొక్కరు నీరస పడిపోయారు, ఆకలి వేసేస్తున్నాయంట. అయితే సరేలే ఐమాక్స్ ముందు వెళ్ళండి, తర్వాత అది కూడా క్లోజ్ చేసిన టైమేనండి. 9:30 క్లోజ్ చేసేస్తాడంట. మేము మావులం గడి నుండి ఐమాక్స్ వచ్చినప్పుడు పావు గంట అయింది. ఇంకో 10 నిమిషాల్లో మా ఐమాక్స్ మూసేస్తాడంటే మేము వెళ్ళాము. అన్నీ 5 సెకండ్స్ 5 నిమిషాలు 10 నిమిషాలు మూసేస్తున్న టైంకి మేము అన్నిటికైతే ఈసారి హాజరయ్యాము. మొత్తానికైతే వచ్చేసామండి ఐమాక్స్కి. నాకు దీనికి ఏమంటారో తెలియదు కానీ ఇది ఎక్కడం అంటే చాలా ఇష్టము. నేను ఇంతకు ముందు వచ్చేసి అన్నీ తిరిగేసాను. అందుకని ఇంకా తమ్ముడు పట్టుకొని మరదలు పట్టుకొని మా బాబు మా మరిది అన్నీ చూపిస్తున్నారు. నేను మాత్రం దాన్నే ఎక్కి దిగి అలాగా 4-5 సార్లు దిగాను. దిగేసి ఇంకా కొన్ని రీల్స్ అలానే ఫొటోస్ అన్నీ అయితే తీసేసుకొని అన్నీ చూపించేస్తుంటే మా చెల్లెలు బాబు చూడండి తెగ చూసేస్తుంది ఏటు కొనేసినట్టు. ఇంకా ఈ కొనడం అంటే ఏం జరగలేదులేండి. ఇంకా ఆ టైంలో ఏవి కూడా బేరమడే టైం కాదు, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసిన టైం అయిపోయింది. అలా జరిగింది మాకు ఈరోజు మాత్రం. అన్నీ టెన్షన్ 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్న ప్రోగ్రాలు అన్నీ అయ్యేవి. మొత్తానికైతే ఐమాక్స్ కూడా చూపించేసాము తమ్ముడుకుని మరదలకి. ఇంకా తిరిగేస్తున్నారు ఎక్కడ ఏటేటి ఉన్నాయి అనుకుని అన్నీ తిరిగేస్తున్నారు. ఈ లైట్ చూడండి ఇక్కడ జిగేల్ మంటుంది, జిగేల్ రానిలాగా చాలా బాగుంది కదా. దీనికి బాగా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమేని. ఇంకా ఇదంట మనకి కాలు కంటే మసాజ్ చేస్తుందంట, అంటే చల్లగా హాయిగా ఉంటుందంట. నేనైతే వీడియోస్లోనే టీవీలో చూసాను తప్ప లైవ్లోనే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా చూడండి షాపులన్నీ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మా తమ్ముడాళ్ళు ఏది కొందామన్నా కూడా మనకి లాస్ట్ అయిపోయింది అనుకుని అంటే సరేలే మరి దగ్గర వద్దాంలే అనుకుని అయితే మరి బయటకు అయితే మేము వచ్చేసామండి. ఇంకా వచ్చేసిన తర్వాత అందరూ ఇంకా బయట కూడా వదలడం లేదండి ఫొటోస్ తీయడానికి అన్నిటి తీయడానికి. ఇక్కడైతే చెట్టు తొంపర్లోకి వెళ్ళిపోయారు మా తమ్ముడు మా మరిదుని మా చెల్లి. ఇంక లోపల ఎక్కడ ఫోటోలు తీయడానికి అవ్వలేదని ఇక్కడైతే వచ్చేసి తొంపర్లో తీస్తున్నారు ఫోటోలు. ఇంకా అంతా మీకు ఐమాక్స్ అంతా అయితే చూపించేస్తున్నానండి. మీకు మాత్రం వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుంది అనుకోని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు కూడా మంచి వీడియో అయితే పెడతాను, కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.